Hi guys, welcome to Python Bus. Let's continue with our JNTUK Python lab questions. So ఈ వీడియోలో lab question number 7 కోసం చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ఆస్ ద యూజర్ ఫర్ 2 numbers. మనం యూజర్ నుంచి 2 numbers-ని తీసుకోవాలి ఇన్పుట్గా అండ్ ప్రింట్ క్లోజ్ ఇఫ్ ద నంబర్స్ ఆర్ విత్ ఇన్ 0.001 ఆఫ్ ఈచ్ అదర్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇచ్చిన నెంబర్స్ తీసుకున్న 2 numbers అనేవి ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 numbers ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0.001 అయితే క్లోజ్ అని ప్రింట్ చేయాలి, అదర్వైజ్ నాట్ క్లోజ్ అని ప్రింట్ చేయాలి. ఓకే, సింపుల్గా ఉంది కదా, బట్ కొంచెం ట్రికీగా ఉంటుంది. లెట్స్ ఇంప్లిమెంట్. 2 వేరియబుల్స్ని తీసుకుందాం, num1 అండ్ num2 యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకోవడానికి. సో లెట్స్ టేక్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్పుట్ అండ్ ద ఫస్ట్ నెంబర్. అండ్ ఇక్కడ ఇది చూసారా 0.001 ఇట్స్ ఎ ఫ్లోటింగ్ నెంబర్ రైట్. సో మనం ఇక్కడ ఇన్పుట్ని కూడా ఫ్లోట్లో తీసుకుందాం, ఫ్లోట్. ఫైన్. సో సేమ్ సెకండ్ నెంబర్కి కూడా అప్లై చేస్తుందాం, నెంబర్ 2 అండ్ ద సెకండ్ నెంబర్. సో బేసిక్గా సింపుల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఏమని చెప్పారు క్వశ్చన్లో, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0.001 అయితే రైట్. సో సింపుల్గా మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇఫ్ num1 మైనస్ num2 లెస్ దాన్ ఈక్వల్ టు 0.001 అయితే ప్రింట్ క్లోజ్ ఎల్స్ ప్రింట్ నాట్ క్లోజ్. ఫైన్. ఫస్ట్ ఇది రన్ చేసి చూద్దాం. టెర్మినల్ ఓపెన్ చేసాం, పైథాన్ ఫైల్ నేమ్ ఏంటి q7.py, దట్స్ ఇట్. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, లెట్స్ ఎంటర్ 15.002, నెక్స్ట్ 15.001. నాట్ క్లోజ్ అని ప్రింట్ అయింది, బట్ బేసిక్గా 15.002 మైనస్ 15.001 చేస్తే మనకి ఏం అవుట్పుట్ రావాలి, 0.001. ఇట్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.001 రైట్. బట్ మనకి అవుట్పుట్ ఏంటి వచ్చింది, నాట్ క్లోజ్. అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎంటర్ ఫస్ట్ నెంబర్, దిస్ టైమ్ లెట్స్ ఎంటర్ 15.001 ఫస్ట్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ 15.002 నెక్స్ట్ ఎంటర్ చేశాను. ఇప్పుడు క్లోజ్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ క్లోజ్ అని ఎందుకు ప్రింట్ అయింది, మీకు ఇంకా క్లారిటీగా రావాలంటే ఐ విల్ డూ వన్ థింగ్. ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఈక్వల్ టు num1 మైనస్ num2 రైట్. సో లెట్స్ ప్రింట్ దిస్ సమ్. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రింట్ సమ్ కూడా వీటికి ఈ రెండు డిఫరెన్స్ చేసినప్పుడు ఆ సమ్ కూడా మనకి అవుట్పుట్ చూపిస్తుంది రైట్. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అగైన్ లెట్స్ ఎగ్జిక్యూట్. ఈ సేమ్ ఫస్ట్ ఇక్కడ నాట్ క్లోజ్ ఇంప్లిమెంట్ చేసాం కదా, సో ఈ నెంబర్స్నే నేను ఇక్కడ ఇస్తాను, 15.002 15.001 నాట్ క్లోజ్. ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఏమొచ్చింది, 0.001 సంథింగ్, ఇంకా చాలా పెద్ద నెంబర్ ఉంది. అంటే ఇది ఇక్కడ 0.001తోనే ఆగలేదు, ఇంకా సమ్ నెంబర్స్ ఉన్నాయి ఆఫ్టర్ దట్. సో ఇట్ ఈస్ బిట్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 0.001 కాబట్టి మనకి నాట్ క్లోజ్ అని ప్రింట్ అయింది. ఎందుకు ఇంత పెద్ద నెంబర్ ఇక్కడ వచ్చింది అంటే మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, ఫ్లోటింగ్ నెంబర్. సో ఫ్లోటింగ్ నెంబర్ ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా, సంథింగ్ 0.000 సంథింగ్ అలా ఉంటూనే ఉంటుంది కదా. సో అందుకే మనకి ఇలా నాట్ క్లోజ్ అని వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్లో ఇంకా ఏం మోడిఫికేషన్ చేయాలి అంటే ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఆఫ్టర్ డెసిమల్ తర్వాత మనం ఓన్లీ 3 numbers-ని తీసుకుందాం, సో దట్ మనకి ఇంకా క్లియర్ అవుట్పుట్ వస్తుంది రైట్. సో బేసిక్గా 0.001 ఇస్ మచ్ క్లోజర్ టు దిస్ నెంబర్ రైట్. సో ఇంత పెద్ద నెంబర్ మొత్తం మనం క్యాల్కులేట్ చేయకుండా లెట్స్ టేక్ 3 numbers ఆఫ్టర్ డెసిమల్ రైట్. సో ఇదొకటి ఇంప్లిమెంట్ చేయాలి. సో లెట్స్ ఎగ్జిక్యూట్ వన్ మోర్ సినారియో. ఎంటర్ ఫస్ట్ నెంబర్, దిస్ టైమ్ 15.001 15.002 క్లోజ్ అని వచ్చింది. ఎందుకు, సో సేమ్ నెంబరే వచ్చింది కదా, డిఫరెన్స్ చేసినప్పుడు సేమ్ నెంబరే వచ్చింది, బట్ ఇక్కడ మైనస్ వచ్చింది. ఎందుకు, ఇక్కడ నేను ఓన్లీ ఇచ్చింది num1 మైనస్ num2 ఇచ్చాను రైట్. సో num1 ఎప్పుడైనా చిన్నది ఇస్తే ఆబ్వియస్లీ మనకి ఎంత పెద్ద వాల్యూస్, ఎంత పెద్ద నెంబర్స్ ఇచ్చినా, ఎంత నెగిటివ్ వాల్యూ అయినా ఇట్ ఈస్ లెస్ దాన్ 0 రైట్. -1000 -1 lakh -1 crore
ఇట్ ఈస్ లెస్ దాన్ 0 ఓన్లీ రైట్. అందుకే మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి క్లోజ్ అని వచ్చింది. బట్ మనకి క్వశ్చన్‌లో దే డిడ్ంట్ స్పెసిఫై విచ్ ఈస్ గ్రేటర్ నంబర్, విచ్ ఈస్ లెస్ నంబర్ రైట్. సో మనం జస్ట్ ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ మనం ఫైండ్ చేయాలి. సో మనకి నెగెటివ్ వచ్చినా కూడా దాన్ని మనం పాజిటివ్ నెంబర్‌గానే మనం అవుట్‌పుట్ జనరేట్ చేయాలి రైట్. సో ఇదొక సినారియో. సో ఇప్పుడు మనం 2 సినారియోస్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఒకటి ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 3 నంబర్స్ తీసుకుందాం. ఇంకొకటి నెగెటివ్ నంబర్స్‌ని తీసేద్దాం. జస్ట్ ఆ నంబర్ డిఫరెన్స్‌ని మనం తీసుకుందాం. నాట్ నెగెటివ్ అంటే నంబర్ 1 మైనస్ నంబర్ 2 అయినా, నంబర్ 2 మైనస్ నంబర్ 1 అయినా కూడా జస్ట్ ఆ వాల్యూని తీసుకుందాం, నాట్ అ సైన్. క్లియర్? ఈ 2 థింగ్స్‌ని ఈ ప్రోగ్రామ్‌లో ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ వన్ నెగెటివ్ నంబర్స్‌ని చూద్దాం. మనకి అబ్సల్యూట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తది అంటే ఐ విల్ షో యూ. ఇక్కడ num1 మైనస్ num2 ఉంది కదా. సో ఇక్కడ ఏబిఎస్ అని ఇస్తాను. ఏబిఎస్ ఆఫ్ num1 మైనస్ num2. సో ఇది ఏం చేస్తది అంటే అబ్సల్యూట్ ఫంక్షన్ అనేది ఈ ఇచ్చిన ఈ వాల్యూ నెగెటివ్ నెంబర్ అయితే మనకి పాజిటివ్ నెంబర్ రిటర్న్ చేస్తది. పాజిటివ్ అంటే ఆబ్వియస్లీ పాజిటివ్ గానే రిటర్న్ చేస్తది. ఒకవేళ నెగెటివ్ నెంబర్ అయితే మాత్రం ఆ నెగెటివ్ సైన్ రిమూవ్ చేసేసి జస్ట్ ఆ వాల్యూని రిటర్న్ చేస్తదన్నమాట. ఓకే. సో మనం సెకండ్ సినారియోని ఇంప్లిమెంట్ చేసేసాం. సో ఫస్ట్ సినారియో ఏం చెప్పాను, డెసిమల్ తర్వాత ఓన్లీ 3 డిజిట్స్‌నే మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి. దానికోసం నేను ఇక్కడ రౌండ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో రౌండ్ ఆఫ్ ఈ అబ్సల్యూట్ ఫంక్షన్‌ని రౌండ్‌లోకి పంపించాం, కామా 3 అంటే డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉండాలి అని చెప్పి. దట్స్ ఇట్. ఇక్కడ నేను సమ్‌ని కూడా ప్రింట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఇది తీసేసి సమ్ అని పెడదాం. ఇది మొత్తం తీసేసి సమ్ అని పెడదాం రైట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. నౌ దిస్ ప్రోగ్రామ్ విల్ వర్క్ ఫైన్. అగైన్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ 15.001, 15.002. క్లోజ్ అని ప్రింట్ అయింది చూసారా. సో ఇప్పుడు ఇక్కడ పైన చూడండి ఎలా వచ్చిందో, -0.001 సంథింగ్ ఎలా వచ్చింది కదా. సో మైనస్ కూడా పోయింది, అలానే పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చింది కాబట్టి మనకి క్లోజ్ అని ప్రింట్ అయింది రైట్. సో మనం రివర్స్ కూడా మళ్ళీ ఇచ్చి చూద్దాం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 15.002, నెక్స్ట్ 15.001, అగైన్ 0.001 అండ్ క్లోజ్ వచ్చింది రైట్. సో దిస్ ప్రోగ్రామ్ విల్ వర్క్ ఫైన్. ఇంకా మీరు ఏ నెంబర్స్ ఇచ్చినా మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ నేను 17.0067 ఇచ్చాను అండ్ 17.0057 ఇచ్చాను. క్లోజ్. క్లియర్? సో నాట్ క్లోజ్ కూడా మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపించాలా? ఏదో ఒక నెంబర్ తీసుకుందాం సింపుల్గా, ఏదో ఒకటి 007 అండ్ 13.009. నాట్ క్లోజ్ ఎందుకంటే 0.002 వచ్చింది. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0.001. క్లియర్? సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.